years of excellence. Sun International Institute of Tourism and Management. నమస్కారం. నేను అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని, వెల్లంకి శ్రీనివాసరావు. హైదరాబాద్ ఎర్రగడ్డ దగ్గర ప్రాక్టీస్ చేస్తుంటాను. మీకు ఇప్పుడు లివర్కి సంబంధించి చాలా సమస్యలు బాగా వస్తున్నాయి సమాజంలో. ఆ సమస్యలు ఏంటంటే జాండీస్ అవ్వడం. ఇదివరకు రోజుల్లో పసికిర్లు అని మాట్లాడేవాళ్ళు. జాండీస్ అవ్వడం, దీంట్లో హెపటైటిస్ బి, సి ఇట్లా కేటగరైజేషన్స్ ఉన్నాయి. ఈ హెచ్బిఎస్ఏజీ టెస్ట్ ద్వారా ఇవి ఉంటే కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. వీటిని అసలు రావడానికి కారణాలు ఏంటి, మనం ఎలా తగ్గించుకోవాలి? హెచ్బిఎస్ఏజీ టెస్ట్ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకున్నప్పుడు దానికి మంచి ట్రీట్మెంట్ మనం చేసుకోవచ్చు. అలాగే దీనికి ఎందుకు వస్తుంది అనేది ఒకటి చెప్పుకుందాం. ఫస్ట్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, మద్యపానం చేయటము, గుట్కాలు లాంటివి తీసుకోవడం, అలాగే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బాగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండే ఆయిల్స్ వేసినవి, బజార్లో ఏది దొరికితే తినే వాళ్ళకి ఈ సమస్య వస్తుంది. అలాగే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన శరీరానికి ఏదైతే ఇబ్బంది పెడుతుందో లివర్ వెంటనే మనకు రిజల్ట్ చూపిస్తుంది. అది గ్యాస్ ట్రబుల్ రూపంలోనో, చర్మం మీద దురదలు రావటము, దద్దుర్లు రావటము, ఈ విధంగా ఏదో ఒక రూపంలో చూపిస్తుంది. అవి గమనించుకొని మన శరీరానికి ఇవి సూట్ కావు, లివరు వద్దని చెప్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ సమస్యలకి సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయో అప్పుడు ఆటోమేటిక్గా మనం జాగ్రత్తల్లోకి వెళ్ళిపోవాలి. ఆహార నియమాలు పాటించుకోవాలి. ఆయిల్ ఫుడ్స్ తగ్గించేసేయాలి, బాగా తగ్గించేయాలి. ఆయిల్ వేసి బాగా డీప్ ఫ్రై చేసేవి తగ్గించేసుకోవాలి. అలాగే కొవ్వును పెంచే ఆహారాలు, మనం డైరెక్ట్గా నూనెలో వేయటం వల్ల వచ్చే కొవ్వే కాకుండా కొవ్వును పెంచే ఆహారాలు. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు రైస్ తీసుకున్నారనుకోండి, అది పూర్తిగా ప్రాసెస్ అవి అది ఎనర్జీగా మారకుండా కొవ్వుగా మారిపోతుంది. కాబట్టి ఆ రైస్ విషయంలో షుగర్ పేషెంట్స్ చాలా కంట్రోల్గా ఉండాలి. అలాగే ఒబేసిటీ ఉన్నవాళ్ళు, ఒబేసిటీ కూడా ఈ లివర్ సరిగ్గా పనిచేయక ఇరిటేట్ అవ్వడం వల్లనే శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఒబేసిటీ వస్తుంది. కాబట్టి కొవ్వు అనేది పేరుకోకుండా ఎలాంటి ప్రయత్నాలు చేయాలనేది మనం ఒక దృష్టిలో పెట్టుకుంటే లివర్ని కాపాడుకోవచ్చు. మన బాడీ మొత్తాన్ని కాపాడి దాని సిస్టమేటిక్గా ఎంజైమ్స్ కానివ్వండి, అన్ని రకాల గ్లూకోజులు కానీ అన్నీ మానిటరింగ్ చేసేది లివరు. కాబట్టి ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు అంటే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బయట నూనెలో బాగా వేపి రోడ్ల మీద పెట్టి అమ్ముతూ ఉంటారు, ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా మానేయండి. ఎప్పుడైతే గ్యాస్ ట్రబుల్ చూపిస్తుందో లివర్ సమస్యలో పడిందని అర్థం. అలాగే అరుగుదల సమస్య ఉంటుంది, తిన్నదంతా కూడా ఏం తిన్నారో మోషన్లో తెలిసిపోతుంది. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. దానికి కూడా కారణం ఏంటంటే అరుగుదల లేక తిన్నట్టుగానే బయటికి వెళ్ళిపోతుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయాలి దేని మీద? లివర్ మీద. ఈ లివర్ని మనం ఎలా కాపాడుకోవాలి? విటమిన్ సి ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. అలా అని చింతపండు ఎక్కువ తినకూడదు. నిమ్మరసము, ఉసిరికాయ చూర్ణాలు, ఉసిరికాయ రసాలు, ఇవి శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించి లివర్ని బాగు చేస్తాయి. అలాగే మసాలాలు కూడా అతిగా తీసుకోకూడదు. ఉప్పు, కారము, నూనె ఇవి ఎక్కువగా తీసుకోకూడదు. అరుగుదల లేని పదార్థాలు, కొంతమందికి కొబ్బరి అరగదు, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి తింటారు, అది అరగదు. అలాంటి వాళ్ళు ఈ కొబ్బరి లాంటివి లేకపోతే బాగా గ్యాస్నిచ్చేవి తిన్న తర్వాత మీకు ఏదైతే గ్యాస్ ఎక్కువగా చూపిస్తుందో ఆ వస్తువుని బాగా తగ్గించేసి తినండి. వీలైతే అవాయిడ్ చేసేసేయండి, ఇంకో రకం కూరలు తీసుకోండి. ఇలా ఆహార నియమాలు పాటిస్తే లివర్ కాపాడుకోవచ్చు. అలాగే వెల్లుల్లి లాంటి మసాలా దినుసు యాంటీబయాటిక్, కొలెస్ట్రాల్ కరిగిస్తుంది, ఇలాంటి లక్షణాలు ఉంది. కాబట్టి వెల్లుల్లికి సంబంధించిన వెల్లుల్లి కారము, వెల్లుల్లితో వండిన వంటకాలు, ఎక్కువగా వెల్లుల్లి వేసుకున్న వంటకాలు, అలాగే ఉదయమే పరగడుపున ఒక 5 వెల్లుల్లి రెబ్బలు నీళ్ళల్లో మరగబెట్టి ఆ రెబ్బలు 5 తినేసి ఆ నీళ్లు తాగేయాలి. ఇలాంటి పనులు చేస్తూ ఉంటే, ఇలాంటి ఉపచారాల వల్ల లివర్ బాగుపడుతుంది. ఆటోమేటిక్గా దానివల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. అలాగే ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు లివర్ సమస్య అంటే హెపటైటిస్ బి, సి కేటగిరీస్లో ఏ కేటగిరీలో వచ్చినా కానీ దాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి అనుకుంటే టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. 3 months నుంచి 6 months వరకు కూడా తీసుకుంటుంది. అలాగే వీటిలో ఈ డిజార్డర్తో పాటు వైరస్ కూడా ఉంటుంది.
హెపటైటిస్ సంబంధించి కొన్ని కేసుల్లో వైరస్ కూడా కనిపిస్తుంది లివర్ మీద. ఈ వైరస్లు బ్యాక్టీరియాలు మన జోలికి రాకూడదు, లివర్ బాగుండాలి అంటే ఆయుర్వేదంలో మంచి మూలికలు ఉంటాయి, అలాగే భస్మాలతో కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి. లివర్ మీద ఉన్న ఫ్యాట్ని కరిగించుకోవాలి, లివర్ తన పని తను కరెక్ట్గా చేసుకునే విధంగా, అంటే లివర్ ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ అయ్యే విధంగా ఆయుర్వేదంలో మంచి మూలికలు అవి ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకోవాలి. అలాగే ఆహార నియమాలు కంపల్సరీగా చేయాలి. మందులు వేసుకుంటున్నాం కదా అని ఏది పడితే అది తినకూడదు. అది అలా తినబట్లే రోడ్ల మీద జంక్ ఫుడ్స్ అని ఇట్లా వేరే తినకూడనివి ఎక్కువగా తీసుకోవడం వల్లనే ఈ సమస్య వచ్చింది. ఇంకా అది వచ్చిన తర్వాత కూడా మేము మానుకోలేమనుకుంటే ఆ సమస్య తగ్గదు. అలాగే ఆల్కహాల్ ఉన్నవాళ్ళు నా దగ్గరికి వచ్చే పేషెంట్లు ఉంటారు, సార్ కొంచెం తీసుకుంటాం సార్ లైట్గా, తీసుకోవచ్చా? నువ్వు చెంచా తీసుకుంటే ఏంది, ఒక ఫుల్ బాటిల్ తాగితే ఏంది, నీ లివర్ డ్యామేజ్ అయిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా అసలు అలవాటు తీసేయాలి కంప్లీట్గా. అప్పుడు మాత్రమే లివర్ తిరిగి రికవరీ చేసుకుంటుంది. ఒకరోజు నువ్వు ఆల్కహాల్ తాగితే 72 గంటలు పడుతుంది అది రికవరీ చేసుకోవడానికి, లివర్కి ఆ ఎఫెక్ట్ నుంచి బయటపడటానికి, శరీరాన్ని బాగు చేసుకోవడానికి, అంటే నార్మల్ ఫంక్షన్లోకి రావడానికి 72 గంటలు పడుతుంది. అలాంటిది రోజు 24 అవర్స్ కూడా గడవక ముందే రోజు సాయంత్రానికి మందు వేస్తాము, గుట్కాలు తింటాము, అలాగే బిర్యానీలు తింటామంటే మీకున్న లివర్ సమస్యలు తగ్గవు. ఇంకా చర్మ వ్యాధులు, చర్మం దురదలు అవ్వటం, మెడ కింద నలుపు రావటం, మొహం మీద బొగ్గల మీద కూడా నలుపు వస్తూ ఉంటుంది. ఈ సమస్యలన్నీ స్టార్ట్ అవుతాయి. షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా త్వరగా వచ్చేస్తాయి ఈ సమస్యలు. కాబట్టి ఆహారాన్ని చాలా జాగ్రత్తగా నేను చెప్పిన విధంగా తీసుకోండి. మంచి కూరగాయలు, ఆకుకూరలు లాంటివి తీసుకోండి. ప్రోటీన్ ఫుడ్స్ కూడా కొంచెం తగ్గించండి, లైట్గా తీసుకోండి. అప్పుడు ప్రాసెసింగ్ ఈజీగా ఉంటుంది. అలాగే ఆకుకూరలు, లివర్ సమస్య ఉన్న వాళ్ళు ఆకుకూరలు కూడా కొంచెం లిమిట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఆ క్లోరోఫిల్ని ప్రాసెస్ చేయడానికి లివర్ కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, యాక్షన్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా కొంచెం తగ్గించండి. టమాటాలు, బీట్రూట్లు, క్యారెట్లు, ఇలాగా కూరగాయలని ఎక్కువగా తీసుకోండి. అందులో మీకు లివర్ని క్లీన్ చేసే ఐటమ్స్ కూడా మన కూరగాయల్లో చాలా వాటిలో లివర్ పర్ఫెక్ట్గా పనిచేయడానికి పనికి వచ్చే ఎంజైమ్స్, న్యూట్రిషన్ కూడా ఉంటుంది. కాబట్టి లివర్ త్వరగా కోలుకుంటుంది. కాబట్టి ఫస్ట్ మీకు ఈ సమస్య ఉంది అనిపిస్తే, ఏదన్నా కళ్ళు గోర్లు పచ్చబడటం అనేది చాలా హెవీగా ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది. లివర్ సమస్యలు ఎక్కువగా ఉండి, తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండి, మోషన్ ప్రాబ్లంగా ఉండి, ఇలాంటి సమస్యలు ఉంటే లివర్ కోసం జాగ్రత్తలు తీసుకోండి. లేదు ఇంకేదన్నా కళ్ళు పచ్చదనం కానీ, లేకపోతే మా స్టూలు డిఫరెంట్గా రావటము, వైట్ కలర్లో రావటము, లేకపోతే ఇంకా డిఫరెంట్గా కలర్స్ వస్తూ ఉంటుంది రెగ్యులర్గా ఉండేది కాకుండా. ఆ విధంగా కలర్స్ వచ్చేటప్పుడు మీరు డౌట్ పడి చెక్ చేయించుకోండి. అది హెచ్బిఎస్సికి సంబంధించిన టెస్టుల్లో ఏదన్నా వైరస్ కానీ, హెపటైటిస్ బి, సి లాంటివి ఏదైనా ఉన్నాయా లేదా కన్ఫర్మ్ చేసుకోండి. అవి ఉన్నాయంటే ఆయుర్వేద మూలికల్లో మంచి మందులు ఉన్నాయి, మేము ఇచ్చే వాటిలో ఒక టానిక్ కూడా ఇస్తాము, చాలా అద్భుతంగా క్లియర్ అవుతుంది. ఈవెన్ హెచ్ఐవి కేసుల్లో, హెచ్బిఎస్సిజి ఉన్న కేసుల్లో కూడా మేము ఇచ్చిన టానిక్స్ను వైరస్ పౌడరు బాగా పనిచేసింది, క్లియర్ అయిపోయింది. 2 monthsలో కూడా నాన్ రియాక్టివ్ వచ్చింది ఒక కేసు. ఇలాంటి ఎఫెక్టివ్ మెడిసిన్స్ మా దగ్గర ఉంటాయి. మీరు మూలికలు తీసుకొచ్చుకొని బయట వాడుకుంటామంటే మేము చెప్పే మూలికలు ఇంకా వేరే వీడియోలో చెప్పాము, ఆ మూలికలతో యూజ్ చేసుకోవచ్చు, లేదా మా దగ్గర ఉన్నాయి తెప్పించుకోవచ్చు. నమస్కారం. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.